సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశిస్తే మంత్రి జగదీష్ రెడ్డి అవినీతిని నిరూపిస్తామంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ సవాల్ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్లో 5% కమిషన్ను మంత్రి జగదీష్ తీసుకున్నారు అనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్. మాజీ ఎంపీ పొన్నం నిధుల విడుదలతో తన శాఖకు సంబంధం లేదన్న మంత్రి జగదీష్ వ్యాఖ్యల అర్థం ఆ శాఖ నిర్వహించిన సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆయన ప్రశ్నించారు. నిధుల విడుదల అంశంపై మంత్రి జగదీష్ గత ఏడాది అక్టోబర్ 18న మీడియాతో మాట్లాడారంటూ క్లిప్పింగ్స్ ఆధారాలతో గుర్తు చేశారు. అవినీతి పేరుతో దళితుడైన ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్ మంత్రి జగదీష్ని ఎందుకు తప్పించడం లేదని ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల లోపల 500 కోట్ల అవినీతికి సంబంధించి 5% అవినీతికి పాల్పడ్డారని మీ ముఖ్యమంత్రి కార్యాలయం మీరు ప్రకటించిన వరంగల్లో ప్రకటించిన నెంబర్కు నేను ఫిర్యాదు చేశా. ఫిర్యాదు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తే రెస్పాండ్ అయి నా శాఖ కాదు అంటుండంటేనే సగం అవినీతిని ఒప్పుకున్నట్టు అవునా కాదా రాజకీయ జ్ఞానంగా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని అయ్యా నాకు అవకాశం ఇయ్యి, మీరు చాలా మార్లు చెప్పినారు ఈ రోజు మాది అవినీతి రహిత ప్రభుత్వం అని, దానికి నిదర్శనంగా ఒక దళిత మంత్రి బర్తరఫ్ చేసినారు. ఇగో ఈ మంత్రి మీద నా దగ్గర ఆరోపణలకు నిదర్శనాలు ఉన్నాయని చెప్తే నీ మంత్రి నా శాఖకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే కూడా మాట్లాడకపోతే మంచిది కాదా. 500 కోట్లు రిలీజ్ చేసిన రోజు ఎస్సీ ఎస్టీ బీసీ శాఖలను నిర్వర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ 5% తీసుకున్నారా అని జగదీష్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. నా శాఖ కాదు అని తప్పించుకుంటున్నావు కదా, ఆ రోజు ఆ శాఖను నిర్వర్తిస్తున్న నీ ముఖ్యమంత్రి తీసుకున్నాడు ఆ 5%. గంటలలో ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని తీసి ఇంకొకరిని పెట్టడానికి ప్రమాణ స్వీకారం చేయించినావే. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే ఈ మంత్రి గారి మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, ఎందుకు విచారణకు అంగీకరించడం లేదు అంటే దళితులకు ఒక న్యాయమా, మిగతా వారికి ఒక న్యాయమా? విచారణ అధికారిగా ఎవరైనా ముందుకు వస్తే మేమిద్దరం కూడా సాక్ష్యాలు ముందు పెట్టి అన్ని రకాలుగా విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఇటువంటి బెదిరింపులకు బ్లాక్ మెయిల్ కు భయపడే వాళ్ళం కాదు. ఖబర్దారని మరొకసారి హెచ్చరిస్తూ